హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎస్ రివ్యూ రూమ్. ఇవాళ మనం మాడబోయే టాపిక్ స్కూటర్ కొనాలనుకున్నప్పుడు ఈవీ స్కూటర్ కొంటే మంచిదా లేదా పెట్రోల్ స్కూటర్ కొంటే మంచిదా. దీనికి బెస్ట్ రివ్యూ ఆన్లైన్లో చాలా ఉండుంటాయి. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా ఈవీ వెహికల్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, పెట్రోల్ వెహికల్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఈవీ వెహికల్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, పెట్రోల్ వెహికల్ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, ఏది ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో అయితే మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుందో అవి రెండు వెహికల్స్ వాడేటటువంటి జితేంద్రని అడిగి మనం తెలుసుకుందాం. ఇది స్టార్ట్ చేసే ముందుగా జితేంద్ర, మాకు ఒక మాట చెప్పండి, అసలు ఈవీ వెహికల్కి పెట్రోల్ వెహికల్కి ఉన్నటువంటి ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పవర్ ఏ విధంగా పవర్ అంటారు? సో ఒక ఈవీ వెహికల్ని కంపేర్ చేశారనుకోండి, ఈవీ వెహికల్తో ఒక 3 కిలోవాట్ బ్యాటరీ ఉన్న వెహికల్, 5 kV కెపాసిటీ ఉన్న ఒక మోటార్ ఉన్న వెహికల్ని మీరు కంపేర్ చేసినట్టయితే 150cc ప్రీమియం బైక్స్తో కంపేర్ చేస్తే అప్పుడు దాని పవర్ మ్యాచ్ అవుతుంది. అప్పటికి ఈవీ వెహికలే పవర్ఫుల్, అంటే 0 to 40 ఒక 3-4 సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అదే పెట్రోల్ వెహికల్స్ అనుకోండి, ఆ స్పీడ్ వెళ్ళేదానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5-6 సెకండ్స్. కానీ ఇది డే టు డే యూజ్ అవుతుందా అంటే పెద్ద యూజ్ ఏం లేదు, ఊరికే ఆన్ పేపర్ ఇవి చూడడానికి బాగుంటుంది. సో ఆన్ పేపర్ చూడడానికి అయితే పెట్రోల్ వెహికల్ అంటే పెట్రోల్ స్కూటర్ అనేది మనకి బాగా పవర్ ఎఫిషియెంట్ అనేసి మీరు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ పవర్ ఎఫిషియెంట్, పెట్రోల్ స్కూటర్స్ వచ్చి కొంచెం రిలయబుల్గా ఉంటుంది. ఓకే, నేనే చాలా విండంలో కొంచెం ఇచ్చేసినట్టున్నాను, సారీ అండి. పెట్రోల్ వెహికల్స్తో పోల్చుకుంటే ఈవీకి ఉన్నటువంటి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ కంటే ఈవీ వెహికల్స్ అనేటివి పవర్ ఎఫిషియెంట్ అనమాట. కమింగ్ టు కాస్ట్, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు? కాస్ట్ అనేది వచ్చి మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి ఇక్కడ. మీరు ఎక్కువ డిస్టెన్స్ తిరుగుతున్నారు అంటే ఈవీ వెహికల్ బెస్ట్. తక్కువ డిస్టెన్స్ తిరుగుతున్నారు, ఆఫీస్ ఇల్లు, ఏదో పక్కనున్న చిన్న కిరాణా కొట్టు అట్లాంటివి అనుకుంటే మామూలు పెట్రోల్ స్కూటరే మీకు ఎనఫ్. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మనం ఈవీకి వెళ్ళాలి, లేదా తక్కువ డిస్టెన్స్ మనం తిరుగుతున్నప్పుడు పెట్రోల్ వెహికల్ అనేది బెస్ట్ అంటున్నారు. ఇది కొంచెం ఒక బాగా అర్థమయ్యే విధంగా ఏదైనా ఎగ్జాంపుల్ గా తీసుకొని, అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి ఒక పెట్రోల్ స్కూటర్ ని తీసుకొని ఒక ఈవీ స్కూటర్ ని తీసుకొని చెప్పగలరా మీరు? డెఫినెట్గా. ఇప్పుడు ఒక యాక్టివా వచ్చి మనకి 95,000 నుంచి సమ్వేర్ 1,20,000 వరకు అవుతుంది. ఇది కంప్లీట్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్. అదే ఈవీ తీసుకున్నట్టయితే మీకు సమ్వేర్ ఒక అట్లీస్ట్ ఒక 1,60,000 నుంచి 2,30,000 అవుతుంది. అండ్ ఈ 1,60,000 అని చెప్పిన వెహికల్స్నే అంటే అవి లో రేంజ్ వెహికల్స్, లేదా రేంజ్ ఉంటుంది, స్పీడ్ ఉండదు. పర్ అవర్కి 25 కిలోమీటర్సే వెళ్ళగలుగుతుంది, లేదా 40 కిలోమీటర్సే వెళ్ళగలుగుతుంది. మనం ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఏమంటే యావరేజ్గా ఒక స్కూటర్ యూజర్ వచ్చి 60 km/h అనే స్పీడ్ చాలా ఈజీగా డే టు డే ట్రాఫిక్, కొంచెం సిటీ అవుట్స్కట్స్లోనూ ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు. ఆ రెండు మనకి మ్యాచ్ అయ్యేటట్టయితే మనం యాక్టివాని లేదా ఒక ఏథర్ కానీ, టీవీఎస్ ఐక్యూబ్ కానీ, బజాజ్ చేతక్ కానీ, ఇంకొక బండి ఉంది, అది వద్దులేండి. ఓకే, సో మీరు అన్నదాని ప్రకారం మనకి స్కూటర్కి ఏ విధంగా మైలేజ్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాము. సో మీరు ఈవీ వెహికల్స్ అంటే బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు ఆ రేంజ్ అనేది తీసుకుంటారు. ఈ రేంజ్, ఈ మైలేజ్ అనే దాని గురించి ఏమన్నా మాకు చెప్పగలరా క్లియర్గా? రేంజ్ అండ్ మైలేజ్ ఎలా అంటే పర్ లీటర్కి మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరగలుగుతారు అనేది మీకు పెట్రోల్ ఇంజన్స్లో ఉంటుంది. దాన్ని మనం మైలేజ్ దాన్ని మైలేజ్ అంటారు. ఓకే, ఈవీ వెహికల్స్కి పర్ ఛార్జ్కి ఎన్ని కిలోమీటర్స్ తిరగలుగుతుందో అది రేంజ్ అంటారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న వెహికల్స్ కంపెనీ చెప్పిన రేంజ్ కన్నా తక్కువే వస్తుంది. మ్యాక్సిమం ఈ అడ్వర్టైజ్మెంట్లో మనం చూసేది ఏమంటే అరై రికమెండెడ్ రేంజెస్. బట్ రియల్ వరల్డ్కి చూసుకున్నారంటే మీకు పెట్రోల్ వెహికల్ కిలోమీటర్ తక్కువే వస్తుంది, ఈవీ వెహికల్ కిలోమీటర్ తక్కువే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా క్విక్గా సిగ్నల్ టు సిగ్నల్ నేను చాలా ఫాస్ట్గా రైస్ చేస్తాను అంటే మీకు పెట్రోల్ వెహికల్లోనూ రేంజ్ తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, ఈవీ వెహికల్స్లోనూ రేంజ్ తగ్గుతుంది. సో ఈ రేంజ్, మైలేజ్ అనేటివి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళని బేస్ చేసుకొని డిపెండ్ అయి ఉంటుంది అనేసి మీరు అంటున్నారు. ఎస్. నెక్స్ట్ కమింగ్ టు సర్వీస్ కాస్ట్. ఈ సర్వీస్ కాస్ట్ లో ఇప్పుడు మాకు ఒక పెట్రోల్ వెహికల్ ఉందనుకోండి, అది మనం దగ్గర ఉన్నటువంటి మెకానిక్ ఎవరైనా సరే ఈజీగా రిపేర్ చేయడం కానీ, లేకపోతే తక్కువ డబ్బులతో చేయడం కానీ జరుగుతుంది. అదే విధంగా ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ మనం తీసుకున్నప్పుడు అదే విధంగా సర్వీస్ కాస్ట్ ఎవరైనా చేయగలరా? యాక్చువల్లీ ఆ పాయింట్ మీద మాత్రము ఇక్కడ క్లియర్ విన్నరు పెట్రోల్ వెహికల్స్. ఓకే, పెట్రోల్ వెహికల్స్ విలేజ్లో కానీ, సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ ఎక్కడ పోయినా దాని మెకానిక్ ఉంటారు. ఈ వెహికల్స్
ఓన్లీ వాళ్ళ కంపెనీ ఒక ట్రైన్డ్ టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఆల్సో ఈవీ వెహికల్ని వచ్చి ఎవరంటే వాళ్ళు సర్వీసు చేయలేరు. దానికి మనము ఫాలో చేయాల్సిన కాషియస్ వేస్ ఉంటాయి. దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.3 కిలోవాట్ ఉన్న బ్యాటరీ దాన్ని రాంగ్గా హ్యాండిల్ చేయడము లేదు దాన్ని ఏమైనా మిస్ఫైర్ చేస్తే ఆ మొత్తం ఏమైతే సర్వీస్ చేస్తున్నామో ఆ ఏరియా ఎఫెక్ట్ అవ్వచ్చు దానివల్ల. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి క్లియర్ విన్నర్ వచ్చి ఈ ఈవీ వెహికల్స్. కాస్ట్ అనే దాన్ని తీసుకున్నప్పుడు మనకి ఈవీ అనేది మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అంటారా, లేకపోతే పెట్రోల్ వెహికల్ అనేది మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది అంటారా? యాజ్ ఆఫ్ నౌ అలా నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఈవీ వెహికల్స్ వచ్చి కంపెనీస్ మాత్రమే సర్వీస్ చేస్తుంది అండ్ వాళ్ళ సర్వీస్ ప్రైస్ వచ్చి చాలా హైగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టివాని తీసుకున్నట్టయితే యాక్టివా లోపల ఇంజన్ నుంచి వీల్కి గేర్ షిఫ్ట్ ని డ్రైవ్ చేసే ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ ఒక 1000 రూపీస్ లోపలే ఉంటుంది. అదే మీరు ఈవీ వెహికల్స్ బెల్ట్ చూసుకున్నారనుకోండి 2 బెల్ట్స్ వస్తుంది కొన్ని వెహికల్స్ లో. ఈచ్ బెల్ట్ 3000 2000 అలా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు చూపించినంత సర్వీస్ కాస్ట్ అయితే మనకి అప్ టు వారంటీ అంతా ఓకే, బట్ ఆఫ్టర్ వారంటీ ఈవీ వెహికల్స్ ఎక్స్పెన్సివ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే వారంటీ పీరియడ్ అనేది ఈవీ వెహికల్స్ కి ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? 3 to 5 years ఉంటుంది. కొన్ని వెహికల్స్ 8 years ఇస్తున్నారు, కానీ అది మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్టయితే అది ప్యూర్ 8 years కాదు. ఓకే, అక్కడ ప్రాబ్లం ఏమంటే ఓన్లీ ఫర్ బ్యాటరీ 8 years అని ఉంటుంది. బట్ ఆ వెహికల్స్ ని ఆ మోటార్ ని డ్రైవ్ చేసే డ్రైవర్స్ వీటికంతా వారంటీ వచ్చి స్టాండర్డ్ 3 years 5 years ఉంటుంది. ఓకే, అది ప్రాబ్లం. సో రిలయబిలిటీ అనే పార్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈవీ వెహికల్ రిలయబిలిటీగా ఉంటుందా లేకపోతే పెట్రోల్ వెహికల్ రిలయబిలిటీగా ఉంటుందా? ఈ రోజుకైతే పెట్రోల్ వెహికలే రిలయబుల్. సో ఇప్పటికి అంటే ప్రెసెంట్ ఉన్న సినారియోకి పెట్రోల్ వెహికలే రిలయబుల్. ఇది ఎందుకు చెప్తున్నానంటే పెట్రోల్ వెహికల్ వచ్చి 1 lakh kilometers ఆ ఇంజన్ రన్ అయ్యే కెపాసిటీ వాటికి ఉన్నాయి. కానీ ఈవీ ఇండస్ట్రీ వచ్చి ఎమర్జింగ్ ఇండస్ట్రీ. ఎవరీ 3 to 5 years లో బ్రేక్ త్రూ ఉంటుంది. మనము ఒక 3 years బ్యాక్ చూసామంటే అందరూ 1850 అన్న ఒక సెల్ యూస్ చేస్తున్నారు, లిథియం అయాన్ సెల్. ఇప్పుడు వచ్చి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ వచ్చింది. ఈ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ వచ్చి ఫైర్ అవ్వదు, అంత ఈజీగా ఫైర్ అవ్వదు అన్లెస్ అంటిల్ షార్ట్ చేస్తే లేదు దాన్ని పంచర్ చేస్తే కానీ అట్లాంటప్పుడు తప్ప అది అవ్వదు. అండ్ ఆల్సో అది వాళ్ళు బ్యాటరీ కొనే ఆ కంపెనీ ఎక్కడ బ్యాటరీ కొంటుందో దాని డిపెండెంట్ కూడా ఉంటుంది. చైనీస్ బ్యాటరీ చాలా త్వరగా ఫైర్ క్యాచ్ అయిపోతుంది, త్వరగా ఫైర్ క్యాచ్ అవుతుంది. అండ్ ఆల్సో వెదర్ పైన కూడా డిపెండ్ అవుతుంది రేంజ్. ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్లో ఈవీ వెహికల్ రేంజ్ అంతగా రాదు, ఆ ఎక్స్ట్రీమ్ కోల్డ్లోనూ రాదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం ఏమంటే మనకి ఎండలు వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. సమ్మర్ సీజన్లో మనకి చాలా ఎక్కువ హాట్ గా ఉంటుంది. అంటే మనకి సమ్మర్ సీజన్ లోనే సమ్మర్ కాకుండా మనకి ఇయర్ అంతా ఇయర్ అనేది మన సమ్మర్ సీజన్ లాగే ఉంటుంది. బట్ వింటర్ అనేది సమ్వేర్ ఒక 26 degrees 30 degrees లోపల కానీ టెంపరేచర్ ఉన్నట్టయితే అప్పుడు ఈవీ వెహికల్ బ్యాటరీస్ కొంచెం బెటర్గా ఎఫిషియెంట్గా ఉంటుంది. బట్ ఈ ఈవీ వెహికల్లో ఉన్న ప్రాబ్లం ఏమంటే టెంపరేచర్ ఎక్కువ అవ్వను బ్యాటరీ త్వరగా డిగ్రేడ్ అవుతుంది, ప్లస్ దాని ఎఫిషియన్సీ త్వరగా తగ్గుతుంది. ఓకే, తర్వాత ఈవీ వెహికల్స్ అనేవి పెట్రోల్ వెహికల్తో పోల్చుకుంటే ఎకో ఫ్రెండ్లీ అంటూ ఉంటారు చాలా మంది. అది ఎంతవరకు ఎకో ఫ్రెండ్లీ అంటారు? దీంట్లో వచ్చి నాకు కొంచెం ఒపీనియన్ డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈవీ వెహికల్లో వచ్చి మీరు సోలార్తోనో లేదా విండ్ ఎనర్జీతోనో మీరు జనరేట్ చేసుకునేసి మీరు మీ వెహికల్ని దాంతో రీఛార్జ్ చేసుకుంటున్నారంటే మీరు ఎకో ఫ్రెండ్లీ. ఓకే, కానీ మీరు పవర్ వచ్చి ఎలక్ట్రిక్ బోర్డ్ నుంచి పవర్ కొని నేను వెహికల్ రీఛార్జ్ చేస్తానంటే ఆ ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ అవుతుంది? కోల్ని 80% ఆఫ్ కోల్ని బర్న్ చేస్తున్నాము. సో దానివల్ల కార్బన్ ఎమిషన్ అనేది నాకేం పెద్దగా తగ్గినట్టు అనిపించదు. పెట్రోల్ నుంచి వచ్చే ఎమిషన్, కోల్ని బర్న్ చేసి వచ్చే ఎమిషన్ రెండు ఇంచుమించు సేమ్ గానే ఉండొచ్చు. అండ్ దీంట్లో నాకు ఇంకొక పర్సనల్ డౌట్ కూడా ఉంది. వీళ్ళు అంటుంటారు పెట్రోల్ వెహికల్ కంటే చాలా బ్యాటరీ నుంచి వచ్చే ఎమిషన్స్ చాలా తక్కువ అనేసి. నా డౌట్ ఏంటంటే అసలు ఈ డిశ్చార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీస్ ని రేపు మళ్ళా వీళ్ళు చేసినప్పుడు ఎర్త్ కి ఖచ్చితంగా దానివల్ల పొల్యూషన్ ఉంటుంది కదా? ఉండొచ్చు. బట్
ఈ సెల్స్ ఏం చేస్తారంటే మళ్ళీ రీసైకిల్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హై కెపాసిటీ ఉన్న సెల్ ఇప్పుడు ఈవీకి వాడారు, మళ్ళీ అదే హై కెపాసిటీ ఉన్న సెల్ వేరే సెక్టార్ కి యూస్ చేయాల్సి, అది ఈవీకి యూస్ చేయలేరు. కానీ లెస్ పవర్ కన్సంప్షన్ ఉన్న చోట లైక్ ఒక రేడియోనో వాటికో అది వాడచ్చు. బట్ ఇంకా మనకి దాని గురించి ఐడియా లేదు, ఎందుకంటే ఈవీ వెహికల్స్ వచ్చి సీరియస్ గా మార్కెట్ లో వచ్చింది వచ్చి 2018 తర్వాతే, ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ యూస్ చేసి. బట్ దీని రీసైకిల్ ఎట్లుంటుంది అనేది మనం ఇంకొక 2-3 years వెయిట్ చేసి చూడాలి. సో 2-3 years తర్వాత మనకు తెలుస్తుంది ఒకవేళ ఇది నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఎకో ఫ్రెండ్లీనా కాదు అనేసి అంటే. ఎస్. సో ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పటిదాకా మనం మాట్లాడిన పాయింట్స్ లో మీరు ఈవీకి ఓటేస్తారా లేకపోతే పెట్రోల్ స్కూటర్కి లేదా పెట్రోల్ వెహికల్కి ఓటేస్తారా? యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను పర్ డేకి ఒక 30 kilometers లోపలే తిరుగుతున్నాను. ఓకే. అంటే నేను వచ్చి ఈవీని రికమెండ్ చేయను. ఓకే. దే కెన్ గో ఫర్ పెట్రోల్. లేదు నేను ఒక 70 kilometers to 150 kilometers తిరుగుతున్నాను పర్ డేకి అంటే వాళ్ళు ఈవీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు ఈవీ కాస్ట్ వచ్చి ఎక్కువ. సమ్వేర్ యావరేజ్ కాస్ట్ ఒక మంచి పర్ఫార్మింగ్ స్కూటరు నాకు ఏ టైంలో ఆగిపోకూడదు, కంపెనీ ప్రామిస్ చేసినంత రేంజ్ రావాలి అంటే మనకి ఉన్న బ్రాండ్స్ వచ్చి టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, హీరో వీడా, మళ్ళీ బజాజ్ చేతక్. ఓలాని మర్చిపోయినట్టున్నారు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో నో కామెంట్స్ ప్లీజ్ దానిపైన. అండ్ ఈ వీడాలో వచ్చి యూజ్ చేసే బిఎంఎస్ ఏథర్దే అన్నట్టు నేను విన్నాను, కానీ అది ఫ్యాక్ట్ చెక్ నేను చేసుకోవాలి. ఓకే. బట్ ఒక సాలిడ్ న్యూస్ ఏంటంటే ఏథర్లో 40% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హీరోది. ఓకే. అంటే ఇప్పుడు మనకి కంపెనీస్ అన్ని అవి రెండు కలిసి జనరేట్ చేస్తున్నాయి అంటే షేర్ చేసుకున్నాయి వాటి టెక్నాలజీని అంటున్నారా మీరు? ఉండొచ్చు. కాంక్రీట్ నాకు ఎవిడెన్స్ లేకపోయినా లేదు, బట్ కాకపోతే నేను చూసింది ఏంటంటే కొన్ని చోట ఏథర్ చార్జర్ లోనే వీడాన్ కూడా చార్జ్ చేసుకుంటున్నారు. ఓకే. సో టైప్ ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫ్యాక్ట్ చెక్ లేకపోవడం వల్ల మనం అది ఖచ్చితంగా అవునా కాదని చెప్పలేము, బట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఉండొచ్చు. దీంట్లో ఇంకా నేను కొంచెం డీటెయిల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ అంటే 1,20,000 అవుతుంది. ఓకే. మీరు ఒక 50,000 kilometers 5 years కి తిరిగారంటే సమ్వేర్ మీరు ఒక 1 lakh సర్వీస్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ అన్ని కలిపిన ఒక 1 lakh 1,20,000 స్పెండ్ చేస్తారు. ఓకే. వెహికల్ కాస్ట్ 1,20,000 రెండు కలిపిన 2,40,000 అరౌండ్ వస్తుంది. ఈవీ వెహికల్ మీకు అదే పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఏ వెదర్ లో అయినా అదే పర్ఫార్మెన్స్ కావాలంటే మనం కనీసం 1,90,000 నుంచి 2,30,000 పెట్టాలి. సో అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ 5 years చూసారంటే మళ్ళీ ఈవీ వెహికల్ కి బ్యాటరీ చేంజ్ చేయాల్సింది వస్తుంది. ఓకే. ఆ బ్యాటరీ కాస్ట్ ఎట్టుంటుందంటే 80,000 to 1,20,000 ఉంటుంది. సో మీరు మాట్లాడిన ఈ మాటలు దీని ప్రకారం అంటే ఇంతకుముందు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రకారం మనం ఇలా కూడా అనుకోవచ్చా? అంటే మనం పెట్రోల్ వెహికల్ ఏదైతే కొంటున్నామో దాన్ని మన యూజెస్ ని బట్టి అంటే మనం ₹1,00,000 ఒక పెట్రోల్ వెహికల్ కొన్నాం అనుకోండి, మనం ఎంత యూజ్ చేస్తామో అంత పెట్రోల్ పోసుకుంటూ ఉంటాం. అండ్ కమింగ్ టు ఈవీ అంటే మీ మాటల ప్రకారం ఈవీ అంటే మేబీ మనం ఆ పెట్రోల్ వెహికల్ తో పాటు ఇంత మనం తిరుగుతాము అని అనుకొని ఆ ఎక్స్పెక్టేషన్ అమౌంట్ కూడా దాంట్లో యాడ్ చేసి తీసుకుంటున్నాం అని మనం అనుకోవచ్చా ప్రెసెంట్ ఉన్న రేట్స్ ప్రకారం? ఎస్, నేనైతే అట్లే అనుకుంటా. ఓకే. అంటే మనకి మెయిన్ ఈ కంపెనీస్ చెప్పేది ఏమంటే మీరు ఎకో ఫ్రెండ్లీ ఈవీ వెహికల్స్ మీకు రన్నింగ్ కాస్ట్ తక్కువ అనేసి, కానీ అలా ఏం లేదు. అంటే ప్రెసెంట్ ఉన్న ప్రైసింగ్ ప్రకారం అలా లేదు. ఓకే. అండ్ ఆల్సో మీకు ఈవీకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kilometers ఒక స్కూటర్ లో తిరుగుతున్నారు అనుకోండి, మనకి 2 liters ఆఫ్ పెట్రోల్ కావాలి. అవును. ఓకేనా? ఈవీ వెహికల్ కి అయితే 100 kilometers కి ఎట్ట కాదన్నా ఒక ₹20 to ₹25 పవర్ అవుతుంది. ఓకే. అంటే మనం అది సేవ్ చేసేది ₹75. మళ్ళీ కానీ ఈ ₹75 ఇనిషియల్ గా మనం అది కొనేటప్పుడు పే చేస్తామని అనుకోవాల్సింది. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం అయితే ఎవరైతే ఈవీ వెహికల్స్ కొనుక్కోవచ్చు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రోజుకి మినిమం 75 to 100 kilometers వెళ్ళే వాళ్ళైతే కొనుక్కోవచ్చు. అలా కాకుండా డైలీ కమ్యూటర్స్ ఉన్నప్పటికీ బట్ ఒక 30 to 40 kilometers రేంజ్ లో ఉన్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్స్ బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేసే ముందు ఇప్పుడున్న సినారియో ప్రకారం మీ ఓట్ ఖచ్చితంగా పెట్రోల్ వెహికల్ కి ఎవరైతే రోజు చాలా 30 నుంచి 40 kilometers తిరుగుతారో. అంతే అంటారా? అంతే.
అండ్ ఎవరైతే ఎక్కువ కమ్యూట్ చేయాలనుకుంటున్నారో అంటే మోర్ దాన్ 75 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకి ఈవీ వెహికల్ అనేది బెస్ట్ అంటారు. ఎస్, అది ఎందుకంటే ఇక్కడ క్లియర్ విన్నర్ అని మనం ఎవరిని చెప్పలేము, వాళ్ళ యూసేజ్ బట్టి ఇది ఉంటుంది అంతే. సో అదండి ఇవాళ మన జేఎస్ రివ్యూ రూమ్లో కామన్ మ్యాన్ కోసం ఈవీ వెహికల్ బెస్టా లేదా పెట్రోల్ వెహికల్ బెస్టా అనే థింగ్స్ మీద మనం కామన్గా కూర్చొని చర్చించుకున్న విషయాలు. ఇంకా అది మీకే వదిలేస్తున్నాం. మీరు కానీ ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతున్నప్పుడు మీరు ఈవీ వెహికల్కి వెళ్ళొచ్చు, లేదు మా కిలోమీటర్స్ మేము అన్ని తిరగమండి, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ పర్ డే తిరుగుతాం అనుకున్నప్పుడు మీరు పెట్రోల్ వెహికల్స్ తీసుకోవడమే బెస్ట్. దట్స్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.